హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 8 పాస్పోర్ట్ సైజు ఫొటోస్ ఫైల్ ఎలా చేయాలో తెలుసుకుందాము. అందుకు ఉపయోగించిన ఫోటోషాప్ కమాండ్స్, షార్ట్ కట్స్ను, వాటిని ఎందుకు వాడాము అన్నది ఇక్కడ ఇచ్చాము. ఇది మీకు యాక్షన్ను సులువుగా అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక ఆలస్యం చేయకుండా యాక్షన్ వివరాలలోకి వెళ్ళిపోదాం, సరేనా? పాస్పోర్ట్ సైజు ఫొటోస్ కోసం ముందుగా ఒక ఇమేజ్ ఫైల్ను ఓపెన్ చేయాలి. ఇందుకోసం కంట్రోల్లోను నొక్కాలి. ఓపెన్ అయిన విండోలో మీ కంప్యూటర్లోని ఒక ఇమేజ్ ఫైల్ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ బటన్ను క్లిక్ చేయాలి. షిఫ్ట్, కంట్రోల్, ఆల్ట్ మరియు ఎల్ను నొక్కి ఇమేజ్ బ్రైట్నెస్ను పెంచాలి. విండో మెనూలో లేయర్స్ను క్లిక్ చేసి కానీ లేదా F7ను క్లిక్ చేసి లేయర్స్ ప్యానెల్ను ఓపెన్ చేయాలి. ఇమేజ్లో మనకు కావలసిన భాగాన్ని సెలెక్ట్ చేసి క్రాప్ చేయాలి. సి బటన్ను నొక్కి క్రాప్ టూల్ను యాక్టివేట్ చేయాలి. క్రాప్ ఆప్షన్ మెనూలో విడ్త్ 3.5, హైట్ 4.5 సెంటీమీటర్స్గా, రిజల్యూషన్ 300 పిక్సెల్స్గా సెట్ చేయాలి. ఇమేజ్లో కావలసిన భాగాన్ని కవర్ చేస్తూ మౌస్ ఎడమ బటన్ నొక్కి డ్రా చేయాలి. సెలెక్టెడ్ ఏరియాను సెంటర్ చేయాలి. తరువాత ఎంటర్ బటన్ను నొక్కాలి. క్రాప్ ఏరియా మొత్తాన్ని సెలెక్ట్ చేసి కాపీ చేయాలి. ఇందుకోసం కంట్రోల్-A, కంట్రోల్-C నొక్కాలి. యాక్షన్ను క్రియేట్ చేయడానికి మొదట యాక్షన్ సెట్ను క్రియేట్ చేయాలి. దీనికోసం యాక్షన్ ప్యానెల్లో క్రింద ఉన్న ఫోల్డర్ ఐకాన్ను క్లిక్ చేయాలి. ఓపెన్ అయిన విండోలో సెట్ పేరును YT8PPS అని టైప్ చేసి ఓకే బటన్ను క్లిక్ చేయాలి. ఆ ఫోల్డర్ను సెలెక్ట్ చేసి అదే ప్యానెల్లో క్రింద ఉన్న ప్లస్ ఐకాన్పై క్లిక్ చేయాలి. ఓపెన్ అయిన న్యూ యాక్షన్ విండోలో యాక్షన్ పేరును 8PPS in 6x4 అని టైప్ చేయాలి. రికార్డు బటన్పై క్లిక్ చేయాలి. తర్వాత నుంచి మనం వాడే ఫోటోషాప్ కమాండ్స్ అన్ని రికార్డ్ అవుతాయి. ఎనిమిది పాస్పోర్ట్ ఫోటోలు కలిగిన ఫైల్ను చేయడానికి ఒక క్రొత్త ఫైల్ను ఓపెన్ చేయాలి. ఇందుకోసం కంట్రోల్-A నొక్కాలి. ఫైల్ విడ్త్ 6, హైట్ 4 ఇంచెస్గా, రిజల్యూషన్ 300గా సెట్ చేసి క్రియేట్ బటన్ను నొక్కాలి. ఫైల్ ఓపెన్ అయిన తర్వాత ఇంతకు ముందు కాపీ అయిన క్రాప్ ఇమేజ్ను పేస్ట్ చేయాలి. అందుకు కంట్రోల్-V ప్రెస్ చేయాలి. మూవ్ టు సహాయంతో పేస్ట్ అయిన లేయర్ను
ఎడమ వైపు అప్పర్ కార్నర్కు జరపాలి. మూవ్ టూల్ కోసం ని నొక్కాలి. ఆల్ట్ బటన్ నొక్కి ఇమేజ్ లేయర్పై మౌస్ ఎడమ బటన్ను నొక్కి కుడివైపుకు డ్రాగ్ చేస్తే మరో లేయర్ తయారవుతుంది. దానిని సరైన చోటుకు జరిపి కంట్రోల్ బటన్ను నొక్కి ప్రీవియస్ లేయర్పై క్లిక్ చేయాలి. ఇలా చేస్తే 2 లేయర్లు సెలెక్ట్ అవుతాయి. వీటిని మెర్జ్ చేయడానికి కంట్రోల్ ని క్లిక్ చేయాలి. మరలా ఆల్ట్ నొక్కి మౌస్ ఎడమ బటన్ను నొక్కి డ్రాగ్ చేసి 2 ఫోటోల లేయర్ను కాపీ చేసి వాటి ప్రక్కన ఉంచాలి. కంట్రోల్ నొక్కి ప్రీవియస్ లేయర్పై మౌస్ ఎడమ బటన్ను నొక్కితే 2 ఫోటోల లేయర్లు 2 సెలెక్ట్ అవుతాయి. అప్పుడు కంట్రోల్ ని క్లిక్ చేస్తే ఆ లేయర్లు మెర్జ్ అయ్యి 4 ఫోటోల లేయర్ ఏర్పడుతుంది. మరలా ఆల్ట్ నొక్కి మౌస్ ఎడమ బటన్ను ఆ లేయర్ పై నొక్కి క్రిందకు డ్రాప్ చేసి సరిగా సెట్ చేయాలి. ఇప్పుడు 8 ఫోటోలను ఒకే లేయర్గా చేయాలి. అందుకు కంట్రోల్ నొక్కి ప్రీవియస్ 4 ఫోటోల లేయర్ పై మౌస్ ఎడమ బటన్ను నొక్కాలి. తరువాత కంట్రోల్ ని నొక్కాలి. ప్రతి ఫోటో చుట్టూ కలరు బోర్డర్ కోసం ఆల్ట్ L మరియు K నొక్కాలి. దీని వలన లేయర్ స్టైల్ విండోలో స్ట్రోక్ ఆప్షన్ విండో ఓపెన్ అవుతుంది. దీనిలో స్ట్రోక్ సైజును బోర్డర్ కలర్ను సెట్ చేసి ఓకే బటన్పై క్లిక్ చేయాలి. అంతే 8 పాస్పోర్ట్ సైజు ఫోటోలు చక్కని బోర్డర్తో ఫైలు రెడీ అవుతుంది. ఫైల్ మెనూలో సేవ్ పైన క్లిక్ చేసి JPEG ఫైల్గా సేవ్ చేసుకోవచ్చు. ఈ ఫైల్ను ప్రింట్కు పంపి కార్డు ప్రింట్ ఖరీదులో 8 పాస్పోర్ట్ ఫోటోలను ప్రింట్ చేయించుకోవచ్చు. దీనివల్ల సుమారు 80 రూపాయలపై మీకు డబ్బు ఆదా అవుతుంది. ఆల్ట్ F9ను క్లిక్ చేసి యాక్షన్ ప్యానెల్ను ఓపెన్ చేయాలి. అలాగే F7ను ప్రెస్ చేసి లేయర్స్ ప్యానెల్ను కూడా ఓపెన్ చేయాలి. ఈ 8 6x4 యాక్షన్ను ఉపయోగించడం చాలా సులభం. ఇమేజ్ ఫైల్ను ఓపెన్ చేయాలి. యాక్షన్ ప్యానెల్లో YTB8 ఫోల్డర్ క్రింద ఉన్న 8PSN6x4 యాక్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. అదే ప్యానెల్లో క్రింద ఉన్న రన్ ఐకాన్పై క్లిక్ చేయాలి. ఇమేజ్ బ్రైట్నెస్ పెరుగుతుంది. యాక్టివేట్ అయిన క్రాప్ టూల్ను ఇమేజ్లో కావలసిన భాగానికి సెట్ చేసి ఎంటర్ బటన్ను నొక్కాలి. ఓపెన్ అయిన లేయర్ స్టైల్ ఆప్షన్ విండోలో బోర్డర్ సైజు మరియు కలరును ఎంచుకొని ఓకే బటన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు అందమైన 8 పాస్పోర్ట్ సైజు ఫోటోలు ఉన్న ఫైల్ తయారవుతుంది. దానికి ఏమైనా మార్పు కావాలంటే చేసుకొని ఫైల్ మెనూలోని సేవ్ను క్లిక్ చేసి JPG ఫార్మాట్లో ఫైల్ను కంప్యూటర్లో భద్రపరచుకోవచ్చు. ఉదాహరణకు 4 ఫోటోలను బ్లాక్ అండ్ వైట్గా మార్చడానికి ఈ కమాండ్స్ను రన్ చేయాలి.
ఏమ్ను నొక్కి రెక్టాంగిల్ సెలక్షన్ టూల్ను యాక్టివేట్ చేయాలి. దానితో 4 ఫోటోలను సెలెక్ట్ చేయాలి. ఇమేజ్ మెనూలోని అడ్జస్ట్మెంట్లోని బ్లాక్ అండ్ వైట్ని క్లిక్ చేయాలి. లేదా కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ మరియు బిని నొక్కితే 4 ఫోటోలు బ్లాక్ అండ్ వైట్గా మారుతాయి. తరువాత సెలక్షన్ను డీసెలెక్ట్ చేయడానికి కంట్రోల్ డిని నొక్కాలి. ఈ మొత్తం ప్రాసెస్ను ఫోటోషాప్ యాక్షన్ ద్వారా మీకు ఉచితంగా అందజేస్తున్నాం. యాక్షన్ ఫైల్ మరియు శాంపిల్ ఇమేజెస్ కోసం డిస్క్రిప్షన్లోని డౌన్లోడ్ లింక్ను క్లిక్ చేయండి. డౌన్లోడ్ చేసుకున్న యాక్షన్ను అన్జిప్ చేయాలి. ఫోటోషాప్ను ఓపెన్ చేసి యాక్షన్ ఫైల్పై డబుల్ క్లిక్ చేయాలి.